నా ఎక్స్పీరియన్స్ చెప్తా. లేదు సాయి గారు, ఇవాళ నా ఎక్స్పీరియన్స్, నా పర్సనల్ చెప్తా. నా దగ్గర 2018 కేసులు ఉన్నాయి. దాని మీద జడ్జి గారు కోపడుతున్నారు. నేను ఇవాళ 2016 కేసు ఏంటి, 2016 కేసు ఇంకా నడుస్తుందా? నేను ఇవాళ ఆశ్చర్యపోయాను. నేను రైట్, నాకు కోర్టులో జరిగే అనుభవం. రైట్. ఇక్కడ గుప్తా గారు, సాధారణంగా ఇది జగన్ ఇది బాగా పబ్లిసిటీ అయినటువంటి కేసు, 2012 నుంచి పబ్లిసిటీ అయిన కేసు. జగన్ అనేవాళ్ళు ఎవరనేటువంటిది 2 రాష్ట్రాల్లో జడ్జిలకి తెలుస్తుంది, లాయర్లకి తెలుస్తుంది. అట్లాంటప్పుడు అది తొందరగా తేలుద్దాం అనేటువంటి ఆలోచన ఉండదా? సార్, ప్రిఫరెన్స్ ఇవ్వడానికి మీరు ఇప్పుడు ఇంతవరకు సిబిఐ ఇంట్రెస్ట్ లేదు, సిబిఐకి ఇంట్రెస్ట్ లేదు, మిగతా ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీకి ఇంట్రెస్ట్ లేదనే కాన్సెప్ట్ ఇది ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవడానికి సిబిఐ కౌంటర్ ఇస్తుంది, గమ్మున ఉంటుంది. ఏపీపీని అపాయింట్ చేయరు, స్టాఫ్ ని అపాయింట్ చేయరు. ఇప్పుడు ఏపీపీ గారు ఈ కేసులో స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడానికి ఉన్న 6 గంటల టైంలో ఆయన కాల్వర్కి అటెండ్ అయిన తర్వాత అంతకు ముందు 4 విట్నెస్లు ఎవరెవరో వచ్చింటారు. కాబట్టి మనం ప్రాక్టికల్ గా ఈ విషయం మీద అవగాహన, అంటే క్రిమినల్ కేసులో ఏ రకంగా కేసు విచారణ జరుగుతున్న విషయంలో అవగాహన ఉన్న వ్యక్తులకు ఎవరికైనా క్లారిటీ వచ్చేస్తుంది. బికాస్ డిశ్చార్జ్ పిటిషన్ చివరిగా చూస్తారు, బెయిల్ పిటిషన్ ఫస్ట్ చూస్తారు. ఆ కేసులో ఉన్న వందలాది కేసులని ప్రతిరోజు టైం అంతా వాయిదాలకిను బెయిల్లకి డిశ్చార్జ్లకి దీనికి సరిపోతే డిశ్చార్జ్ పిటిషన్ లో ఆయన డిసైడ్ చేయాలా వెదర్ దెర్ ఇస్ ఎ కేస్ అట్ ఆల్ అని. ఈ కేసులో ఆ డాక్యుమెంట్ వేస్తాం, ఈ డాక్యుమెంట్ వేస్తాం, వీళ్ళకి అంటే అడ్వకేట్స్ ఎబిలిటీ టు పుల్ ఇట్ ఆన్ ప్రొలాంగ్. ఒక అడ్జర్న్మెంట్ నుంచి ఇంకో అడ్జర్న్మెంట్ కు డే టు డే ఎంక్వైరీ జరగడం లేదు. ప్లీజ్ కైండ్లీ ఈ విషయాన్ని మీరు గమనించాలా. మామూలుగా ఇలాంటి కేసెస్ లో నార్మల్ గా హైకోర్టులు సుప్రీంకోర్టులు ఏం చేస్తాయంటే డే టు డే ఇవ్వమంటాయి. అందుకనేసి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన సిఆర్పిసి అమెండ్మెంట్ ఉంది కదా, భారతీయ నాగరిక లా ఉంది కదా, దీంట్లో టైం షెడ్యూల్ పెట్టారు. దీంట్లో పోలీసులకు టైం షెడ్యూల్ పెట్టారు, జడ్జికి టైం షెడ్యూల్ పెట్టారు, ప్రాసెస్ కు టైం షెడ్యూల్ పెట్టారు. రెండోది ఏమిటంటే లేటెస్ట్ గా ఒక డెసిషన్ తీసుకుంది సుప్రీంకోర్టు కూడా. 7,000 కోట్ల రూపాయలు కొత్తగా బడ్జెట్ అలొకేట్ అయిన తర్వాత 500 కేసుల నుంచి ఏ డిస్ట్రిక్ట్ కోర్టులో ఉండకూడదు, 800 కేసుల నుంచి ఏ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఉండకూడదు అని. ఇదిగానే అమలు చేస్తే జగన్ కేసు కావచ్చు, చంద్రబాబు కేసు కావచ్చు, అందరి కేసులు కూడా మాక్సిమం 1 year 1.5 year లో డిస్పోజ్ అయిపోతాయి. మాక్సిమం ఇది మాక్సిమం. కానీ అమలు చేస్తే ఏమండి, ఆ చట్టం ఏ లోపు అమలు చేయాలని అన్నారు, టైం ఫ్రేమ్ పెట్టారు, ఇంకా అమల్లో ఈ కొత్త సిఆర్పిసిలో పెట్టారు, పాత సిఆర్పిసిలో లేదండి. అమల్లో ఉండే సిఆర్పిసిలో చట్టాన్ని మొన్న ఆమోదం పొందింది, ఏ డేట్ నుంచి అమల్లోకి వస్తుందని ఏమన్నా దానికి కూడా ఫిబ్రవరి అంటున్నారు. కాదండి, దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరు కానీ విట్నెస్ అక్కడికి రావాల్సిన అవసరం లేదు, వీడియో కాన్ఫరెన్స్ లో చేయొచ్చు. క్రాస్ ఎగ్జామినేషన్ కూడా వీడియో కాన్ఫరెన్స్ లో చేయొచ్చు. జడ్జి కూడా మెజారిటీ కేసెస్ లో పీడిఎఫ్ అంటే ఈ డాక్యుమెంట్స్ అక్కడ తీసుకురా, ఈ డాక్యుమెంట్స్ ఇక్కడ తీసుకోనే కథ లేకుండా పీడిఎఫ్ లో చేయొచ్చు. ఉండే టెక్నాలజీ అంతా వాడుకోవచ్చు. జగన్ వాళ్ళ ఛాంబర్ లోనే కూర్చొని అటెండ్ కావచ్చు. ఈ నీడ్ నాట్ ఆల్ ది వే ట్రావెల్ టు హైదరాబాద్ అండ్ అటెండ్ ది కేస్. ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఈ వాయిదా వేయడానికి అవకాశం దొరకదండి. ఆరోగ్యం బాగలేదనో, కదలలేమనో, మీటింగ్ లో ఉన్నామనో, ఇవన్నీ ఆల్ దిస్ డైల్యూట్ అయిపోతాయి. రైట్. కాబట్టి ఈ కొత్త చట్టాన్ని ఇప్పుడు ఈ కేసులకు అమలు పెట్టారనుకోండి, మీరు ఖచ్చితంగా యూ కెన్ టేక్ మై వర్డ్, ఖచ్చితంగా డిస్పోజ్ అయిపోతాయి. రైట్.